వెల్కమ్ టు లాలనర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. ఇటీవల కేరళ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. ఇది ముస్లిం మతంలో బహు వివాహం మరియు ఆర్థిక బాధ్యత గురించి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఈ తీర్పు సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ తీర్పు ఏమిటో, కేరళ హైకోర్టు ఏం చెప్పిందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఒక 39 ఏళ్ల మహిళ, ఒక ప్రాంతానికి చెందిన ఆమె తన భర్త నుంచి 10,000 మెయింటెనెన్స్ కోసం కోర్టును ఆశ్రయించింది. ఆమె భర్త ఒక బిచ్చగాడుగా జీవిస్తున్నాడు. ఆర్థిక స్తోమత లేకపోయినా రెండో వివాహం చేసుకున్నాడు. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఒక ముస్లిం పురుషుడు 2 లేదా మరిన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చని. మతపరంగా అనుమతి ఉన్నా ఆర్థిక బాధ్యత తీసుకోలేని వ్యక్తికి ఆ హక్కు లభించదు. భార్యలకు ఆహారం, బట్టలు, గృహం భద్రత ఇవ్వడం వంటి భర్త యొక్క చట్టపరమైన బాధ్యత. భర్త ఆర్థికంగా అది చేయలేకపోతే బహువివాహం న్యాయంగా సమర్థించబడదు. ఇలాంటి కుటుంబ కేసుల్లో ప్రభుత్వం కౌన్సిలింగ్ మరియు సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోర్టు చెప్పింది. సమాజంలో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. బాధ్యత లేకుండా పెళ్లిళ్లు చేయడం మహిళల హక్కులపై దాడి లాంటిది అని చెప్పింది. ఈ తీర్పుతో ఒక స్పష్టమైన సందేశం వెళ్ళింది. హక్కులు మాత్రమే కాదు, బాధ్యత కూడా ఉండాలి. మహిళల భద్రత, గౌరవం, ఆర్థిక రక్షణ చాలా ముఖ్యం. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.